ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కేసీఆర్ గారికి నాకు ఉండేటువంటి పరిచయం ఆయన ముఖ్యమంత్రి అయినాకనో లేకపోతే టీఆర్ఎస్లో పనిచేస్తున్నప్పుడు కాదు. మొట్టమొదటిగా సిద్దిపేటలో. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నన్ను ఎదుగుతున్నప్పుడు చూసినటువంటి వాడు కేసీఆర్ గారు. విద్యార్థి నాయకుడిగా నన్ను చూసినటువంటి వాడు కేసీఆర్ గారు. తెలంగాణ అజిటేషన్లో నేను జైలుకు పోయి వచ్చినప్పుడు కూడా ఎదురుగా నిలబడ్డవాడు కేసీఆర్ గారు. అప్పటికి ఇంకా ఆయన విద్యార్థి. నేను బీఎస్సీ ప్రాంతంలో ఉన్నాను, వారు ఇంకా స్కూల్ దగ్గర స్థాయి దాటి వచ్చినటువంటి వారు. కాబట్టి నన్ను చిన్నప్పటి నుంచి ఎరిగినటువంటి వాడు. నా జీవితము, నా యొక్క కాలేజీ స్థాయి, నా కాలేజీ దశ, నా చదువు, నేను నిర్వహించినటువంటి తీరు, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గర వారు మంత్రిగా ఉన్నప్పుడు నన్ను చూసినటువంటి వారు, చంద్రబాబు నాయుడు దగ్గర మంత్రిగా ఉన్నప్పుడు నన్ను చూసినటువంటి వారు, సో పరిపాలనా రంగంలోకి వచ్చిన తర్వాత కూడా ఐఏఎస్గా ఎలా ఉన్నానో చూసినటువంటి వాడు. అన్నిటికంటే మించి అన్న అనేటువంటి ఒక భాతృభావం కలిగి గౌరవంతో మర్యాదతో నన్ను చూసుకున్నటువంటి వాడు కేసీఆర్. ఆయనకు నమస్కారం. ఇది అంజయ్య. ముఖ్యమంత్రులతో నాకు ఉండేటువంటి పరిచయం ఏమిటి అని మీరు ఒక్క ప్రశ్న వేస్తే నేను ఇంత సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఏ ఒక్కరి గురించి కూడా నాకు తక్కువ చెప్పినా మంచిది కాదు. కానీ